హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇంతకు ముందు వీడియోలో ఫిష్ ట్యాంక్ ఎలా సెటప్ చేయాలో మీకు చూపెట్టాను కదా. ఇప్పుడు ఫిష్ ట్యాంక్ ఎలా క్లీన్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపెడతాను. ప్రతి 10 డేస్కి ఒకసారి నేను ఈ ఫిష్ ట్యాంక్ క్లీన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, వాటర్ అంతా చూడడానికి ఒకలాగా ఉంది కదా, పైన ఉప్పు మరకలంతా మీకు లైన్ తెలుస్తుంది. సో నేను ఇప్పుడు ఈ ఫిష్ ట్యాంక్ని ఎలా క్లీన్ చేయాలో మీకు చూపెడతాను. లోపలంతా నీళ్ళంతా బాగా మురికిగా అయిపోయింది. కలరే ఆ నీళ్ళ కలరే కొంచెం మారిపోయింది. సో ఇప్పుడు ఈ ఫిష్ని అంతా వేరొక బకెట్లోకి తీసుకోండి. బకెట్లోకి ఒక చిన్న టబ్లో తీసుకొని మార్చుకోండి. ఆ పాత ఫిష్ ట్యాంక్లో ఉన్న నీళ్ళే టబ్లో పోసుకొని అందులో ఈ చేపలనంతా అందులో వేసుకోండి. ఇప్పుడు ఫిష్ని అంతా తనిగా తీసి పెట్టేశాను. ఇప్పుడు ఇందులో ఉన్న డెకరేషన్ ఐటమ్ అంతా తీసి పక్కన పెట్టేస్తాము. ఈ నీళ్ళంతా తోడేసేయండి. నేను ఈ నీళ్ళని మా పెరట్లో ఉన్న చెట్లకి పోసేస్తాను. అదొక మంచి ఎరువుగా పనికొస్తుంది. ఇప్పుడు నీళ్ళంతా తోడేసాను. ఇప్పుడు చూడండి, గ్లాస్ అంతా ఎట్లా జిడ్డుగా ఏదో బంకగా ఉంది. ఇప్పుడు ఇందులో ఉన్న ఈ రాళ్ళనంతా సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకుంటాను. ఈ రాళ్ళను సపరేట్గా బౌల్లో తీసుకున్న తర్వాత ఒక 7-8 సార్లు మనం బియ్యం కడిగినట్టు, బియ్యం ఏ విధంగా అయితే మనము చేత్తో నలిపి కడుగుతామో ఆ విధంగా ఒక 7-8 సార్లు మీరు కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకోండి. స్క్రబ్బర్ వచ్చి ఎక్కువ రఫ్గా ఉండకూడదు, ఎందుకంటే ఈ గ్లాసెస్ మీద లైన్లంతా పడుతుంది, స్క్రాచెస్ అవుతుంది. సో నేను ఆల్రెడీ కిచెన్లో పాత్రలు తోమడానికి బాగా యూజ్ చేసిన పాత స్క్రబ్బర్ ఎత్తుకున్నాను. అది వచ్చి కొంచెం స్మూత్గా ఉంటుంది, మీకు ఈ గీతలంతా పడదు. ఇక్కడ ఈ నీళ్ళ మరక అట్లనే లైన్ ఉంది కదా, దానంతా బాగా చేత్తోనే బాగా స్క్రబ్బర్ వేసి రుద్దండి. దీనికి మనము ఎలాంటి సోపు కానీ వేరే కెమికల్ కానీ ఏది మనం వేయకూడదు. ఉట్టి స్క్రబ్బర్తో బాగా రుద్దేసి ఒక స్పాంజ్ని బాగా నీళ్ళల్లో ముంచెత్తి ఆ స్పాంజ్తో బాగా మీరు బాగా తుడిచేస్తేనే ఇది క్లీన్ అయిపోతుంది. ఆ లోపల సైడ్ కార్నర్స్ అంతా బాగా మీరు స్క్రబ్బర్తో బాగా రుద్దాలి. అక్కడ వచ్చి ఒక పాచి బాగా ఒక ఎల్లో కలర్లో ఒక పాచి పేరుకుంటుంది 4 సైడ్ల కార్నర్లో. అంత స్క్రబ్బర్లో బాగా రుద్ది ఎత్తేసిన తర్వాత ఒక స్పాంజ్లో నీళ్ళలో ముంచి బాగా తుడిచేసాను. దాని తర్వాత నార్మల్ పొడి బట్టతో ఒకసారి గ్లాస్ చుట్టూ లోపల బయట ఫుల్గా తుడిచేసేయండి. ఇప్పుడు గ్లాస్ చూడండి, చాలా క్లియర్గా అయిపోయింది. ఈ చెట్లను కూడా నీళ్ళలో బాగా కడిగేసాను. రన్నింగ్ ట్యాప్లో పెట్టి ఉట్టి నీళ్ళతోనే, ఏ సోపు ఏది కెమికల్ మనం వాడకూడదు. అలా వాడితే ఈ చేపలు అనేది చనిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు దీనంతా లోపల పెట్టేసి మనము ఫ్రెష్ అయిన వాటర్ని ఇందులో వేసుకుందాము. ఇందులో వచ్చి ఫ్రెష్ వాటర్ ఒక 70%, మిగతా ఒక 10% మనం ఆల్రెడీ ఫిష్ పాత నీళ్ళు ఉంటుంది కదా, దాన్ని తనిగా టబ్లో పెట్టున్నాను, ఆ నీళ్ళను వేసుకోవాలి. మీరు చేపలు వేసే ముందు దీని టెంపరేచర్ అంతా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని వేయాలి, లేకపోతే చేపలకి చనిపోయే అవకాశం ఉంది. నేను ఈ నీళ్ళంతా వేసి ఒక 1 అవర్ తర్వాత చేపలు ఇందులో వేశాను. ఆ పైన క్యాప్ని పొడి పట్టుతో క్లీన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.